మా గీతా ప్రెస్ వారి మధుర గాథల్లో 28వ కథ నేను మనిషిని అవుతాను. కొంచెం జాగ్రత్తగా విందాం ఇది. ఒకానొక సమయంలో బ్రహ్మదేవుడు దేవతపై ప్రసన్నుడయ్యాడు. ఆ దేవతను అంతకుముందే దుర్వాస మహర్షి నువ్వింక దేవతగా ఉండజాలవు అన్నాడు అని శపించేశాడనమాట. అప్పుడు ఆ దేవత, స్వామి, చిరకాలం నేను అమరుడనై ఉన్నాను, స్వర్గభోగాలతో విసిగిపోయాను అని పితామహ బ్రహ్మతో పలుకగా బ్రహ్మదేవుడు ప్రసన్నుడై ఏమన్నాడంటే, నువ్వు ఎలా కావాలనుకుంటే నేను నిన్ను అలాగే చేస్తాను అన్నాడు. అయితే ఆ దేవత కొంచెం యోచించి ఇలా అంటున్నాడు, ఓసారి నన్ను అన్ని లోకాలను తిరిగి రానివ్వండి అన్నాడు. బ్రహ్మదేవుడు అంగీకరించాడు. అమరుడు దేవలోకంలో చూసేదేముంది? ఆడి పాడే గంధర్వ యక్ష కిన్నరులందరూ కూడా అతని ముందు సేవకులే కదా. దేవరాజైన ఇంద్రుని నందన ఉద్యానవనంలోని పారిజాత వృక్షాదులు అతడు ఎన్నోసార్లు చూచాడు. ఇక ఆ పై లోకాలకు వెళ్ళాడు. జన తపోలోకాలను చూశాడు. ఆ పైన మహర్లోకం, సత్యలోకం చూశాడు. వైకుంఠం, సాకేతం, గోలోకం, శివలోకం తిలకించడానికి అతనికి అనుమతి లభించల. ఆ దేవతకు కూడా ఆ లోకాలలో అడుగు పెట్టాలంటే ఋషి అయి తపస్సు చెయ్యాలి. అక్కడ భోగాలు ఉండవు. అమరుడనైన నేను స్వర్గభోగాలు అనుభవించాను. ఇప్పుడు ఈ ఇబ్బందిలో ఎక్కడ చిక్కుకుంటానో ఇక ఈ విధంగా భావించాడు ఆ దేవత. సరాసరి పాతాళం వైపుకు వెళ్ళాడు. అక్కడ దైత్యుల బలాలకు సంబంధించిన ప్రశంసలను విన్నాడు. నాగలోకాన్ని చూస్తూనే భయపడిపోయాడు. అక్కడ మహామహా సర్పాలు ఉన్నాయి. అతడు అక్కడ దైత్యులను చూశాడు. వారు నల్లగా కురూపులై భయంకరంగా ఉన్నారు. అట్టి కురూపిగా తయారు కావడానికి కూడా ఇష్టపడలేదు ఆ దేవత. అప్పుడు ఇక పృథివీ మీదకి వచ్చాడు, భూమి మీదకి. నేను పక్షిన ఎగురుతూ తిరుగుతాను, నచ్చిన పళ్ళను తిని స్వేచ్ఛగా సంచరిస్తాను అని అతడు అనుకుంటూ ఉండగా ఓ విమానం మహావేగంతో ఎగరటం చూశాడు. ఓహో, మానవుడు ఇతడు ఎగురుతున్నాడే. అతనికి భయం వేసింది. పక్షినే ఎగురుతున్న వేళ మానవుడు ఎవడైనా తుపాకీతో పక్షిని కాల్చవచ్చు కదా, కాబట్టి పక్షిని అవ్వకూడదు అనుకున్నాడు. నేను జలాలలో నివసిస్తాము అనుకున్నాడు. కానీ జలాలపై ఓడలు, జలాల లోపల జలాంతర్గాములు తిరుగుతున్నాయి. ఇక్కడ కూడా మానవుని వల్ల భయం కలుగుతుంది. జలాలలో కూడా జల జంతువులు పరస్పరం దండెత్తి అంతం చేసుకుంటూ ఉంటాయి. కాబట్టి జల జంతువులుగా కూడా మనం పుట్టకూడదు అనుకున్నాడు. ఇక ఏనుగు, సింహం ఆదిగా గల మహాబలం గల జంతువులను చూశాడు. వాటిని కూడా మానవుడు బంధించి తన సేవకు వినియోగించుకుంటున్నాడు. నేలపైన పోనీ మానవుడు రైలు మీద తిరుగుతున్నాడు, కారు మీద శరవేగంతో వెళ్తున్నాడు. నీరు ఏమిటి, గాలి ఏమిటి, విద్యుత్తు, వీటన్నిటితో కూడా కార్యాలను సాధించుకుంటున్నాడు. వేలాది క్రోసుల దూరంలో జరిగే సమాచారాన్ని వింటూ దృశ్యాలను చూస్తున్నాడు. మానవుడు మహాధీశాలి, సుందరుడు అని అనుకుంటూ ఆలోచిస్తూ వెనుదిరిగాడు ఇక దేవత. వైకుంఠం, సాకేతం, గోలోకం, శివలోకాలు ఎలా ఉంటాయి, అక్కడ ఏమి ఉన్నాయని అమరుడు బ్రహ్మదేవుని ప్రశ్నించాడు. మరి మిగతా లోకాలు చూశాడు కాబట్టి ఎక్కడా పుట్టకూడదు అనుకున్నాడు. మరి చూడని లోకాలు ఎలా ఉంటాయో బ్రహ్మని అడిగాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడంటే, ఆ లోకాలు చాలా విచిత్రంగా ఉంటాయి. అవి ఏమేమిటి? వైకుంఠం, సాకేతం, గోలోకం, శివలోకం చాలా విచిత్రంగా ఉంటాయి. అక్కడ సూర్యచంద్రుల ప్రకాశం ఉండదు. అవి తమ స్వంత తేజస్సుతోనే ప్రకాశిస్తూ ఉంటాయి. అక్కడ భగవంతుడు, అతని భక్తులు మాత్రమే ఉంటారు. అక్కడ శాశ్వతమైన సుఖం లభిస్తుంది. నిత్యమైన సౌందర్యం శోభిల్లుతూ ఉంటుంది. అక్కడ దుఃఖం అసలు ఉండదు అని బ్రహ్మదేవుడు ఆ దేవతకి సమాధానం ఇచ్చాడు. ఇక బ్రహ్మదేవుడు అతన్ని మాట్లాడనీలా. మళ్ళీ ఆయన మధ్యలోనే అందుకుని మాట్లాడనకుండా ఉన్న లోకాల గురించి చెప్పి, కాబట్టి నువ్వు ఏం చేయాలంటే మానవుడు తన భక్తి సాధనల ద్వారా మాత్రమే వెళ్ళగలుగుతాడు ఆ 4 లోకాలకి అన్నాడు. అప్పుడు అయితే స్వామి, నేను మనుష్యుడినే అవుతాను అన్నాడు. మరి ఆ 4 లోకాల్లో అంతా హాయిగానే ఉంటుంది కదా.
దుఃఖం అనేది ఉండదు కదా. కాబట్టి మానవుడినైతే ఋషినయ్యి ఆ 4 లోకాల్లో మళ్ళీ పొందే అర్హతను సాధించగలను అని అనుకుని నేను మనిషినే అవుతాను అని చెప్పాడు. అంటే మనిషి ఒక్కడే అమరుడుగా మారగలడు. మిగతా వాళ్ళు చేసిన కర్మ యొక్క పుణ్యఫలాన్ని అనుభవించడమే కానీ దేవతలు మళ్ళీ కొత్తగా సంపాదించేదేమీ ఉండదు. మిగతా లోకాల్లో కూడా అంతే. అవి వాటి ఉపాధి ధర్మాన్ని పాటిస్తాయే కానీ అంతకంటే ఏమీ లేదు. మానవుడే మహనీయుడవుతాడు కృషి ద్వారా. కాబట్టి బ్రహ్మదేవుడు ఏం చేశాడంటే అతను మనిషిని అవుతానన్నాడు కాబట్టి అమరుని మనిషిగా మార్చి అన్నాడు, సందేహాన్ని మించింది మరేదీ లేదు నాయన అని. కాబట్టి సందేహం లేకుండా చక్కగా నువ్వు ఋషివయ్యి మళ్ళీ ఆ 4 లోకాల్లోకి వెళ్ళు అంటే ఇప్పుడున్న దానికంటే మామూలు దేవతగా అనుభవించిన దానికంటే ఎక్కువ సుఖాలు, ఇంకా ఎక్కువ ఆనందాన్ని ఆ లోకాల్లో అనుభవించు అని చెప్పి మానవుడిగా అతని కోరికని నెరవేర్చాడు. స్వస్తి.